ఇదేందో తెలుసా మీకు? తెలిస్తే కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు రిప్లై చెప్తా రేపు. చూడండి ఒక కొమ్మ ఏం కాదు 2 కొమ్మల దాకా తెచ్చిన. ఇదంతా చూడండి ఎట్ట నెరుచుకోమైందో మొత్తము. మిరప చెట్టు ఇది నేను వేసింది కాదండి, అదే పడింది. మనము ఒక్కొక్కసారి వేసిన దానికంటే అయ్యే బాగా గచ్చాయి. చూడండి తీయగా ఉంది, కారంగా లేవు. వాళ్ళు మందేమన్నా కొడతారు కాబట్టి కారంగా ఉంటాయేమో. మనకు చెట్లలో పండిన వాటి కొంచెం తీయగా ఉంటాయి, బాధగానే ఉండదు కడుపులో. పచ్చడి దంచుకునే రోజు చేస్తా అంటే ఏదో ఒక పని ఉండే ఉంటుందండి చెట్లలో. రోజు తీస్తానే గడ్డి చూడండి, ఒక పక్క నుంచి తీస్తా ఉన్నాయి. రోజు కొంచెం తీస్తానే ఉంటా, ఏదో ఖాళీ ఉన్న టైం అంతా చేస్తానే కానీ ఏదో ఒక పని ఉండే ఉంటుంది. చూసేదానికి అందంగా పూలు కాయలు కానొచ్చాయి, కానీ దాని వెనక కష్టంగానే ఉంటుందండి. పూలు చూడండి చాలా బాగుంటాయి కదా. ఆర్గానిక్గా పండించుకోవాలి, మందులు కొట్టుకోకుండా అంటే కొంచెం కష్టపడాలా, తప్పదు. కష్టపడితే మటుకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కొన్ని మిరప చెట్లు మైదుకూరుకు పోయి తీసుకొచ్చిన్నాము, అవి నాటినా. ఇవి చూడండి